కంపెనీస్ కాంట్రాక్ట్ జాబ్స్ పేరుతో చేస్తున్న పని జనరల్గా ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న కంపెనీస్ ఎక్కువగా కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అన్ని పర్మనెంట్ జాబ్స్ అయితే లేవు ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చాడు. దాదాపు 2 yearsలో 5 కంపెనీస్ మారాడు. సో ఏంటంటే ఒక కంపెనీలో 4 months 5 months 6 months ఇలా జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం మీకు లాంగ్ రన్లో మీ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే ప్రజెంట్ 6 months కాంట్రాక్ట్ అయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ అసైన్ చేస్తాము ఇలా మాట్లాడుతూ ఉన్నారు. బట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత సో చెప్పా పెట్టకుండా రిలీవ్ చేయడం ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా కామన్గా జరుగుతూ ఉంది. సో మెయిన్గా ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారో సో వాళ్ళందరికీ కూడా సో పర్మనెంట్ జాబ్స్ ఆప్షన్ లేక ఎక్కువగా ఈ కాంట్రాక్ట్ జాబ్స్ ఆప్ చేసుకున్నారు. పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్, నాట్ ఓన్లీ వీళ్ళే కాదు. సో జనరల్గా ఏంటంటే ఎవరైతే ఈ జాబ్ ఆపర్చునిటీ దొరకక కూడా ఈ జాబ్స్ అనేవి ఆప్ చేసుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే కాంట్రాక్ట్ జాబ్స్ సో బిగ్జీబీ కూడా చాలా అంత స్ట్రిక్ట్గా జరగకపోవచ్చు అన్నిసార్లు, కానీ వాళ్ళు చూసేది ఏంటంటే మెయిన్గా వర్క్ స్కిల్ చూస్తారు. అండ్ ఈ విధంగా జాబ్ పోతే బాధపడాల్సిన అవసరం లేదు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్నీ కూడా జాబ్స్ కూడా అలాగే ఉన్నాయి. సో కీప్ ఆన్ మూవింగ్ అండ్ అప్డేట్ అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు. అండ్ సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయండి, అవైలబిలిటీలో ఉండండి. అప్పుడే మీకు ఏంటి అంటే మిమ్మల్ని రిలీవ్ చేయకుండా కంటిన్యూ చేసేదానికి మిమ్మల్ని కొంచెం ప్రయారిటీ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒకసారి ఆలోచించండి. దీనికి బాధపడాల్సిన అవసరం లేదు, అంతా జరుగుతుంది ఇది. సో అంటే చాలామంది కెరీర్ ఎట్లాగా ముందుకెళ్తుందా లేదా అంటే సో దెర్ ఆర్ నో పర్మనెంట్ జాబ్స్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. ఎక్కువగా కాంట్రాక్ట్ జాబ్సే నడుస్తూ ఉన్నాయి.